హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ కన్నా అదిరిపోయే టేస్ట్తో పకోడీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటుంది. పాత రోజుల్లో పర్టికులర్గా పకోడీ కొనుక్కొచ్చుకుని మరీ పకోడీ కర్రీ అనేది తయారు చేసుకునేవాళ్ళండి. అంత బాగుంటుంది. పకోడీ కూర అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే దీనికి ఏమేమి కావాలో కూడా చూసేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి వీడియో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం పకోడీ వేసుకుంటూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు గట్టి పకోడీ ఉంటుంది కదా, ఆ పకోడీని ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పకోడీతోనే కాదు, వడలతోనూ అలాగే పెసర పునుగులు ఉంటాయి కదా, వాటితోనూ కూడా కర్రీ చేసుకుంటూ ఉంటారు పల్లెటూర్లలో. చాలా బాగుంటుంది ఈ కూర. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. మనకి పకోడీతో కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి పకోడీలో ఆల్రెడీ ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి కర్రీ అనేది ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేనైతే ఒక చిన్న సైజు ఉల్లిపాయలు 2 అయితే తీసుకున్నాను. ఇవైతే సరిపోతాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కారానికి తగ్గట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. అప్పుడే కర్రీ మనకి మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా మాడిపోతాయి. అలాగే మంచి రుచిగా కూడా ఉండదు. కాబట్టి మంట తగ్గించి అయితే వీటిని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. మనకి పప్పుచారులోకి సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఈ కర్రీని రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని జతకి మజ్జిగ చారు కానీ లేదా పప్పుచారు ఇంకా ఏదైనా కర్రీస్ కూడా కాంబినేషన్గా కూడా దీనిని వాడుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఈ పకోడీ కూర ఉంటుంది. మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసాను నేను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ పకోడీ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. కాబట్టి అయితే అల్లం వెల్లుల్లి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 టమాటాని ఈ విధంగా సన్నగా స్లైసుల మాదిరిగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు, అంటే టమాటా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగంటుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే కలుపుతూ ఉండాలి. చూసారు కదా, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక ఫుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. ఇంకొంచెం కారం కూడా వేస్తున్నాను. అంటే టోటల్గా నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే కారం వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ అనేవి వేసేసుకోకూడదండి. ఇది కొంచెం 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది. అలా అయినప్పుడైతే వాటర్ అనేవి వేసుకోవాలి. అలా కాకుండా వెంటనే వాటర్ వేసేసుకోవడం వల్ల కూర అనేది పచ్చి వాసనగా వస్తుందంటే కారం వాసన వస్తుందండి. కాబట్టి ఆయిల్ అయితే బయటికి తేలిన తర్వాత మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సరిపోతాయి. మనం ఈ కర్రీ దగ్గరగా చేసుకుంటాం కాబట్టి వాటర్ ఎందుకంటే ఇంత వేసాను, మనం పకోడీ వేసుకున్నప్పుడు వాటర్ అంతా కూడా పకోడీ అనేది పీల్చేసుకుంటుందండి. కాబట్టి వాటర్ అయితే 1 గ్లాస్ వేసాను. ఈ వాటర్ని కొంచెం మరగనివ్వాలి. ఆ తర్వాత మనం పకోడీ తీసుకోవాలండి. ఇది గట్టి పకోడీ. నేనైతే పకోడీ తినడానికి వేసాను. ఇందులో కొంచెం పకోడీ అయితే ఈ విధంగా ఉంచి కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, మనం ఈ విధంగా పకోడీ మిగిలిపోయిన పకోడీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే కర్రీ కోసం స్పెషల్గా పకోడీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కర్రీ.
ఇప్పుడు ఈ పకోడీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పకోడీ అనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేశాను. అలాగే ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా మనం పకోడీ వేయగానే మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. అంటే పకోడీ ఇదంతా కూడా పీల్చేసుకుంటుందండి. కాబట్టి మనం వాటర్ అనేవి కంపల్సరీగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పకోడీ సాఫ్ట్‌గా తయారవుతుంది. లేదంటే వేసినది వేసినట్లుగానే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే వాటర్ అనేవి ఎక్కువగా వేసుకుని అది కొంచెం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా మనకి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ సమయంలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసినట్లయితే వట్టిదే తినేస్తారండి, అంత బాగుంటుంది. రైస్లో తింటే ఎప్పుడు తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. చూడటానికి చికెన్ కర్రీలాగా మటన్ కర్రీలాగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా మన పల్లెటూర్లలో ఇదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటారండి. పకోడీతో అలాగే వడలతో పెసర పునుగులతో ఇంకా రకరకాలుగా కూడా కర్రీస్ అనేవి చేసుకోవచ్చు. మరి ఈ కర్రీ నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.